హటావో హుజరాబాద్ బచావో అనే నినాదంతో దీక్ష చేస్తున్నారు. గత 16 రోజుల నుంచి హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ దీక్ష చేస్తున్నారు. 24 గంటల దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? గత 16 రోజుల నుంచి జాయింట్ యాక్షన్ కమిటీ పేరు మీద ఇక్కడ దీక్ష చేస్తున్నారు. మీరు దీనికి సంబంధించి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మొన్నటికి మొన్న బంద్ కూడా పిలిపించారు, దానిలో తిరిగారు మీరు. నేను మొన్న బంద్ను పిలుపునిచ్చిన తర్వాత నేను క్లియర్గా చెప్పిన, మీరు ఈ ప్రకటన అనేది దయచేసి దీన్ని వెంటనే రద్దు చేయాలని నేను వెరీ క్లియర్గా కూడా నేను ప్రభుత్వానికి చెప్పిన. కానీ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వాన్ని ఇలా స్పందించకపోవడం వల్ల ఇలా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన గొంతును వినిపించాలని ఇలా దీక్షకి కూర్చోవడం జరిగింది. 24 గంటల దీక్షకి కూర్చోవడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాను, మాకు రాజకీయాలు వద్దు, హుజరాబాద్ ప్రజల ప్రాణాలే ముద్దు అని నేను స్పష్టంగా చెప్తాను. వాళ్ళు అంటున్నారు ఈ నిర్ణయం తీసుకున్నదే 2021-22 అప్పుడున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అప్పుడు ఏమైంది? అప్పటి నుంచి ఇంతవరకు ఏం చేశారంటే ఇది నేను ఛాలెంజ్ కడుతున్నా. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా మేము నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకుంది ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26/7/2024 నాడు క్లియర్గా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడుతున్నాము అని వెరీ క్లియర్గా ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు. ఉన్నది నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా రిలీజ్ చేసిన, ఇప్పుడు కూడా మళ్ళీ రిలీజ్ చేస్తాను మీకు కావాలంటే. ఇలా దయచేసి ఒకరి మీద ఒకరం నూక్కోవడం అవసరం లేదు, ఇలా రాజకీయాలు అవసరమూ లేదు. దయచేసి ఈ వరంగల్ నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చే చెత్తని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే చెత్తని ఈడ హుజరాబాద్లో పెట్టిన డంపింగ్ యార్డ్ని వెంటనే రద్దు చేయాలి. ఆ చెత్త మాకు అవసరము లేదు అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఇలా రాజకీయాలు వద్దు. మరి అందరు కూడా మద్దతు ప్రకటించి పోయారు కదా, దయచేసి ఇలా డంపింగ్ యార్డ్ ఎవరు కావాలని అడుగుతున్నారు. మరి ఈ డంపింగ్ యార్డ్ వద్దు అని మేము దయచేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రత్యామ్నాయం ఏమన్నా చెప్తున్నారా? మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి స్వయంగా చుప్పదండి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఆయన ప్రకటించడం జరిగింది. కరీంనగర్, హన్మకొండకు సంబంధించి కాకుండా దాదాపు 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, 11 నుంచి ఇక్కడ డంప్ చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంది. మీరు ఆందోళన చేస్తున్నారు. ఫైనల్ మీరు డిమాండ్ ఏం చేస్తారు? ఒక తీవ్రమైన నిర్ణయం సైతం తీసుకున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి డంపింగ్ యార్డ్ మీద అంత ప్రేమ ఉంటే ఆ డంపింగ్ యార్డ్ తీసుకుపోయి ఆయన కొడంగల్లో పెట్టుకోమని చెప్పుర్రి. మా హుజరాబాద్లో పెడితే మాత్రం మేము ఊరుకోము. నేను రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి మరీ చెప్తా ఉన్నాను, ఇలా రాజకీయాలు అవసరం లేదు, నేను డీటెయిల్గా విమర్శించదలుచుకోలేదు. మీకు నా మీద కోపం ఉంటే నన్ను అంబేద్కర్ చౌరస్తా మీద నన్ను ఉరిదీయండి, నేను సిద్ధంగా ఉన్నా. కానీ మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల మీద మాత్రం దయచేసి కోపం తీర్చుకోవద్దు. ఇది డంపింగ్ యార్డ్ అనేది నా ఒక్కనికే అయ్యేది కాదు, ఇది ఆఖరికి అందరికీ కూడా వర్తిస్తుంది. ఇలా పక్కన మంత్రి నియోజకవర్గమైన పొన్నం ప్రభాకర్ గారికి కూడా ఉన్న మండలంలో సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి ప్రజలకి, అటు కవంపల్లి సత్యనారాయణ గారికి, కేశవపట్నం, మానకొండూరు ఇవన్నీ కూడా నాశనం కాబోతున్నాయి. దయచేసి వాళ్ళందరినీ కూడా స్పందించి వెంటనే ఇది ఇయ్యాలని, ఇది రద్దు చెయ్యాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నానని చెప్పి ఇంతకుముందే చెప్పారు. జెండాలు పక్కన పెడదాం, ఏకైక ఎజెండాతో ముందుకు వెళ్దాం అని చెప్పేశారు. వారు స్పందించారా? మిగతా పార్టీలకు సంబంధించి అందరి ఎజెండా ఒకటే, డంపింగ్ యార్డ్ హటావో అంటున్నారు. కలిసి వస్తున్నారా? మీరు కలిసిపోయే అవకాశం ఉందా? నేనైతే కలిసిపోతున్నా, వాళ్ళ సంగతి నాకు తెలియదు. నిన్న బీజేపీ వాళ్ళు డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా నిన్న ధర్నా చేస్తే 24 గంటలు నేను వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మాతో పాటు బండ శ్రీనివాస్ గారు, మా నాయకులందరం కూడా వచ్చి మేము మద్దతు తెలిపిపోయినాము. గంధ శ్రీనివాస్ గారు, కొలిపాక శ్రీనివాస్ గారు, మా కౌన్సిలర్లు, మా మాజీ కౌన్సిలర్లు అందరం కూడా వచ్చి మద్దతు తెలిపిపోయినాం. నేను రాజకీయాలు చేయదలుచుకోలేని మీకు మళ్ళా చెప్తున్నా. దయచేసి నాకు రాజకీయాలు వద్దు. మన అందరం కూడా రాజకీయాలు చేసుకుంటే 2028లో నవంబర్లో అసెంబ్లీ ఎలక్షన్లో అప్పుడు ఎవరి జెండా వాళ్ళు పట్టుకుందాం. ఇప్పుడు మాత్రము ప్రజల జెండా మాత్రమే పట్టుకుందాం. కాబట్టి దయచేసి అందరికీ నా చేతులు జోడించి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇలా రాజకీయాలు చేయకూరి, ఇలా ఆగమాగం చేయకూరి, వెంటనే డంపింగ్ యార్డ్ని మాత్రం రద్దు చేయాలి. అంటే మీ పోరాటం ఇప్పటికీ కొనసాగుతుందా? ఇది డంపింగ్ యార్డ్ తొలగించేంతవరకు 100% మీకు రెండే చెప్తున్నా, కౌశిక్ రెడ్డి లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలి. బస్ అంతే, ఊకునే ప్రసక్తే లేదు.
నేను బతుకున్న రోజులు మాత్రం డంపింగ్ యార్డ్ ఎట్టు పరిస్థితిలో రానివని కాక రానివని. Yes, మొత్తం మీద ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ తొలగించేంత వరకు పోరాటం తప్పదని హెచ్చరిక జారీ చేస్తున్నారు. రాజకీయాల్ని పక్కన పెట్టి ఒకే ఎజెండాతో పోరాటం చేద్దామని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, హుజరాబాద్ నుంచి.